హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, క్రింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది? సమాధానం డి, పవన శక్తి. ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ కాంస్య విగ్రహాన్ని ఏ దేశంలోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించారు? సమాధానం బి, చైనా. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించిన ఠాగూర్ విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ చైనీస్ శిల్పి ఎవరు? సమాధానం సి, యువాన్ జికున్. చైనాలో భారత రాయబారి ఎవరు? సమాధానం డి, ప్రదీప్ రావత్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రంగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు? సమాధానం సి, సాహిత్యం. చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆవిష్కరించిన ఠాగూర్ విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడింది? సమాధానం డి, కాల్షియం. హరికేన్ మెలిసా గరిష్ట తీవ్రత ఏ కేటగిరీగా వర్గీకరించబడింది? సమాధానం సి, కేటగిరీ 5. హరికేన్ మెలిసా ఏ కరేబియన్ దేశాన్ని అత్యంత తీవ్రంగా తాకింది? సమాధానం డి, జమైకా. హరికేన్ తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేల్ ఏది? సమాధానం సి, సాఫిర్ సింప్సన్ స్కేల్. హరికేన్లు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? సమాధానం సి, అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్. హరికేన్ మెలిసా తాకిన తరువాత జమైకాలోని ఏ ప్రాంతాన్ని బ్రెడ్ బాస్కెట్ అని పిలుస్తారు? సమాధానం సి, సెయింట్ ఎలిజబెత్. ఈపీఎఫ్లో యజమాని వాటా మొత్తం 12%లో ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఖాతాకు ఎంత శాతం జమ అవుతుంది? సమాధానం బి, 3.67%. ఈపీఎఫ్ఓలోని ఈ దేనిని సూచిస్తుంది? సమాధానం డి, ఎంప్లాయీస్. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓను పర్యవేక్షించే కేంద్ర సంస్థ ఏది? సమాధానం సి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. 8వ కేంద్ర వేతన సంఘానికి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం సి, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. 8వ సిపిసిలోని తాత్కాలిక సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం బి, ప్రొఫెసర్ పులక్ ఘోష్. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గతంలో ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క పునర్విభజన కమిషన్ చైర్మన్గా పనిచేశారు? సమాధానం బి, జమ్మూ కాశ్మీర్. 8వ సిపిసిలో సభ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం బి, పంకజ్ జైన్. వేతన సంఘం సాంప్రదాయకంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది? సమాధానం బి, 10 సంవత్సరాలు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులు ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి? సమాధానం బి, 2016 నుంచి. SJ-100 ప్యాసింజర్ విమానాన్ని భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి HAL ఏ దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? సమాధానం డి, రష్యా. SJ-100 విమానాన్ని భారత్లో ఉత్పత్తి చేయనున్న భారత ప్రభుత్వ రంగ సంస్థ ఏది? సమాధానం బి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL. SJ-100 విమాన ఉత్పత్తికి HAL రష్యాలోని ఏ సంస్థ అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకుంది? సమాధానం డి, యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ UAC. SJ-100 విమానం యొక్క మరొక పేరు ఏమిటి? సమాధానం బి, సుఖోయ్ సూపర్ జెట్ 100. నెక్స్ట్ క్వశ్చన్, సేవల రంగం నుంచి ఆదాయం ఆర్జించడంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం ఏది? సమాధానం డి, తెలంగాణ. 2023-24లో తెలంగాణ శ్రామిక శక్తిలో ఎంత శాతం మంది సేవల రంగంలో పనిచేస్తున్నారు? సమాధానం డి, 34.8%. తెలంగాణలో
ఉపాధి కల్పనలో గణనీయ పాత్ర పోషిస్తున్న ఐటీ రంగం వాటా ఎంత? సమాధానం బి 12%. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది? సమాధానం సి అధిక ఉత్పాదకత, ఆధునిక సేవలు. ఆంధ్రప్రదేశ్ బలోపేతం చేసుకోవాలని నీతి ఆయోగ్ సూచించిన రంగాలు ఏవి? సమాధానం సి ఓడరేవులు, వ్యవసాయ అనుబంధ సేవలు మరియు లాజిస్టిక్స్. 2023-24 నాటికి ఆంధ్రప్రదేశ్ శ్రామిక శక్తిలో సేవల రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు? సమాధానం సి 78 లక్షల మంది. సేవల రంగం వృద్ధిలో సమతౌల్యత అంటే ఏమిటి? సమాధానం సి దేశవ్యాప్తంగా వెనుకబడిన రాష్ట్రాలు సైతం పుంజుకోవడం. సంత్ కబీర్ దేనిలో ముఖ్య నేతగా పరిగణించబడతారు? సమాధానం బి భక్తి ఉద్యమం. ఆగ్నేయాసియా దేశాల కోసం ఫీఫా ప్రకటించిన కొత్త ఫుట్బాల్ టోర్నమెంట్ పేరు ఏమిటి? సమాధానం సి ఫీఫా ఆసియన్ కప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.